ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తనను కావాలని ఇరికించారన్నారు నిందితుడు నందకుమార్. తనపై కక్ష పెట్టి కేసులో ఇరికించి తన బిజినెస్ ను దెబ్బతీశారని సింహరాజులు స్వామీజీని పరిచయం చేసింది దాసోజు శ్రవణని అన్నారు. ఫామ్ హౌస్ లో జరిగిన విషయాలు త్వరలో బయట పెడతానని తెలిపారు. తాను జైల్లో ఉన్నప్పుడు తన హోటల్ ను నిబంధనలకు విరుద్ధంగా కూలగొట్టారన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తర్వాత జరిగిన పరిణామాలపై కూడా విచారణ జరపాలని కోరారు. తనపై అక్రమ కేసులు పెట్టి తనను బయటకు రాకుండా చేశారని అన్నారు. త్వరలో డీజీపీని సీఎంని కలుస్తానని తెలిపారు. థ్రెట్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఎటు నుంచి ఏదొస్తుందో తెలియని పరిస్థితి ఉంది. సో నేను ఫస్ట్ డీజీపీ గారికి అండ్ కొంతమంది ఉన్నతాధికారులకు కలిసి నాకు జరిగిన అన్యాయాన్ని నేను వివరించబోతున్నాను. వివరించిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారిని, మన హోమ్ మినిస్టర్ సారే కాబట్టి వారికి నా ఫ్యామిలీతో వెళ్ళి నా యొక్క రిక్వెస్ట్, దీని మీద సమగ్ర విచారించమని నేనే చెప్తున్నాను కదండి. ఈరోజు నేను బాధిత ఉన్నా నిందితున్నా తెలుస్తుంది. నేనే వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి నేను దీనిపైన సమగ్రమైన విచారించమని కోరుతున్నాను. ఎందుకు ఫామ్ హౌస్ కేసు కోర్టులో ఉంది కాబట్టి దాన్ని సార్ కూడా ఏం చేయలేరు, ఎవరు ఏం చేయలేరు. కానీ దాని తర్వాత జరిగిన పరిణామాల మీద విచారణ జరపాలని నా డిమాండ్ అండి.